హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన S7 8th క్లాస్ క్వశ్చన్ పేపర్ని డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్, -2 + 3/4 యొక్క సంకలన మరియు గుణాకార విలోమాలను రాయండి. ఇక చూడండి, ఇది -2 + 3/4 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా ఉంది కదండి, మిశ్రమ భిన్నంలా. కాబట్టి దాన్ని ఫస్ట్ మనం అపక్రమ భిన్నంలాగా మార్చుకుందాం, ఇంప్రాపర్ ఫ్రాక్షన్లా మార్చుకుందాం. 4 × 2 + 3/4, ఇక్కడ మైనస్ అనేది ఓల్కి ఉంటుంది, మొత్తానికి ఉంటుంది. 8 + 3/4 అంటే 11/4, -11/4 వస్తాయి. ఇక్కడ మనకు అడిగింది ఏంటి? సంకలన విలోమం అని అడిగింది కదా, సంకలన విలోమం. ఇక్కడ మనకి -11/4 ఉంది కదా. సంకలన విలోమం అంటే ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది అన్నట్టు, రివర్స్ రాసుకోవడం. ఇక మనకి -11/4 ఉంది కాబట్టి సంకలన విలోమం +11/4 అవుతుంది. తర్వాత ఏమడిగిండు మనకి? గుణాకార విలోమం అని అడిగిండు కదా. గుణాకార విలోమం అంటే మైనస్ ప్లస్ చేంజ్ కావు, అంతే ఉంటాయి. కానీ లవంలో ఉన్నది హారంకి వెళ్తుంది, హారంలో ఉన్నది లవంలోకి వెళ్తుంది, రివర్స్ అవుతుంది అన్నట్టు. భిన్నం అనేది రివర్స్ అవుతుంది. ఇక్కడ మనకి -11/4 ఉంది కదా, రివర్స్ రాస్తే 4/11, -4/11 అవుతుంది. ఇక్కడ మైనస్ అనేది అలాగే ఉంటుంది. రెండవ ప్రశ్న, 2p - 7 = 29 సమీకరణాన్ని సాధించండి. ఇంకా మనము p విలువని కనుగొనాలి. 2p - 7 = 29 ఇచ్చారు కదండి. ఇంకా మనకు p కావాలి కాబట్టి ఇక్కడ -7ని ఇటువైపు తీసుకెళ్దాం, ఈక్వల్కి రైట్ సైడ్ తీసుకెళ్దాం. అప్పుడు -7 అనేది +7 అవుతుంది. 2p = 29 + 7 అంటే 36 అవుతుంది. మనకు కావాల్సిన p ఇక్కడ ఎక్స్ట్రా ఉంది 2 కదా, 2ని అటువైపు తీసుకెళ్దాం. ఇక్కడ × 2 అనేది /2 అవుతుంది, 36/2. ఇప్పుడు 2 తోటి క్యాన్సిల్ చేద్దాం. 2 1 జా 2 1 జా 2 8 జా అంటే p = 18 వచ్చింది. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, అన్ని భుజాల పొడవులు సమానంగా ఉండే 2 చతుర్భుజాల పేరు తెలపండి. 4 భుజాలు సమానంగా ఉండే చతుర్భుజాలు ఏమంటే రాంబస్ మరియు చతురస్రం. ఈ రెండింటికి కూడా 4 భుజాలు సమానంగా ఉంటాయి. తర్వాత 4వ ప్రశ్న, 0.003ని ప్రామాణిక రూపంలో రాయండి. దీని ఎలా చేయని విధం, 0.003. దీన్ని ఫస్ట్ పాయింట్ తీసేద్దాం. అంటే 3 ఇక పాయింట్ తర్వాత 3 ఉన్నాయి కాబట్టి 3 zeros వస్తాయి. 3/1000 అయింది కదా. దీన్ని 3 × ఈ 1000ని 10⁻³ రూపంలో రాస్తే 10³ 3 zeros కాబట్టి 3. ఇక జీరోస్ కింద ఉన్నాయి కాబట్టి -3 అవుతాయి. 3 × 10⁻³ 3. ఐదో ప్రశ్న, 6:7 మరియు 6:7 నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తిని కనుగొనండి. ఇక్కడ బహుళ నిష్పత్తికి ఫార్ములా ఏంటి? 6:b, a:b, c:b, d అంటే ac/bd కదా, ac/bd. ఇక్కడ మనకు 6:7, 6:7 ఇచ్చారు కాబట్టి మనం 6 × 6/7 × 7 రాయచ్చు. అంటే 6 6 జా 36/7 7 జా 49. ఇది మన ఆన్సర్. 36/49 అంటే 36:49 కూడా రాసుకోవచ్చు. తర్వాతి ప్రశ్న, -15 యొక్క ఘనాన్ని కనుగొనండి. అంటే -15³
పవర్ -15 పవర్ 3 అంటే పవర్ 3 అంటే -15ని 3 టైమ్స్ రాయాలి. -15 ఇంటూ -15 ఇంటూ -15. దీన్ని ఇంటూ వేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? ఫస్ట్ ఇక్కడ మైనస్లు చూసుకోవాలి. మైనస్ ఇటు మైనస్ ప్లస్, ప్లస్ ఇటు మైనస్ మైనస్, -3375 ఆన్సర్ వస్తుంది. తర్వాతి ప్రశ్న 5 పరిశీలనముల అంకమధ్యమం 300 అయినా ఆ పరిశీలనాంశంల మొత్తము ఎంత? ఇక్కడ మనకు అంకమధ్యం ఫార్ములా రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. అంటే ఇక్కడ మనకు రాశుల మొత్తం కనుగొమన్నారు. రాశుల సంఖ్య ఇచ్చారు. రాశుల మొత్తం బై రాశుల సంఖ్య మనకు 5 ఇచ్చారు. అంకమధ్యమం 300 ఇచ్చారు. మనకి రాశుల మొత్తం కావాలి. ఇంకా రాశుల మొత్తం కావాలంటే ఇక్కడ 5ని అటువైపు తీసుకోవాలి. రాశుల మొత్తం ఈజ్ ఈక్వల్ 300 ఇంటూ 5 అంటే 1500 వస్తుంది ఆన్సర్. రాశుల మొత్తం 1500. తర్వాతి ప్రశ్న -15/4 మరియు 15/4లను ఒకే సంఖ్యారేఖపై సూచించండి. ఫస్ట్ ఇక్కడ -15/4 ఉంది కదా, ఇది అపక్రమ భిన్నం రూపంలో ఉంది. 15/4 కూడా ఫస్ట్ వీటిని మిశ్రమ భిన్నంలోకి మార్చుకుందాం. మార్చుకుంటే 4 3 జా -3 3/4 అవుతుంది. ఇక్కడ 15/4 కూడా 3/4 సేమ్ ఇంతే కదండి. 3/4 అయింది. ఇప్పుడు వీటిని సంఖ్యారేఖపై చూసిద్దాం. ఫస్ట్ సంఖ్యారేఖ గీసుకుందాం. 0 -1 -2 -3 -4. ఇటువైపు 1 2 3 4. ఇక్కడ -3 ఇంకా 3/4. ఇంకా మైనస్లు కాబట్టి మనకి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. -4కి -3కి మధ్యలో 4 భాగాలుగా చేయాలి. 4 భాగాలు చేస్తే అందులో మనకు కావాల్సింది 3/4 పార్ట్. అంటే ఇక్కడ ఉంటుంది -3/4. అలాగే 15/4 చూద్దాం. ఇంకా 3/4 కదా, 3 ఈ 3కి 4కి మధ్యలో ఉంటుంది. దీన్ని 4 భాగాలు చేస్తే మనకు కావాల్సింది 3వ భాగం ఇది. కాబట్టి 3/4 ఇక్కడ ఉంటుంది. ఇది సంఖ్యారేఖపై సూచించడం అంటే. తర్వాతి ప్రశ్న చక్రవడ్డీ ప్రకారం మొత్తమును కనుగొనే సూత్రం రాసి అందులో పదాలను వివరించండి. చక్రవడ్డీ సూత్రం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ P బ్రాకెట్ ఓపెన్ 1 + R/100 బ్రాకెట్ క్లోజ్ హోల్ పవర్ n. ఇక్కడ P ఈజ్ ఈక్వల్ అసలు, మనం ఎంత తీసుకున్నామో అది అసలు. తర్వాత ఇక్కడ R అంటే రేట్ వడ్డీ. నెక్స్ట్ ఇక్కడ n అంటే కాలం అంటే సమయం, అంటే సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలకు ఎన్ని నెలలకు తీసుకుంటాము అది n అంటే సంవత్సరాలు లేదా కాలం. తరువాతి ప్రశ్న 2x ఈజ్ ఈక్వల్ 1/16 మరియు 3y ఈజ్ ఈక్వల్ 81 అయితే x + y విలువలను గణించండి. ఇక్కడ 2x ఈజ్ ఈక్వల్ 1/16. ఇక్కడ 1/16ని మనం 2x ఈజ్ ఈక్వల్ 2⁻⁻4గా రాయొచ్చు. 16 అంటే 2⁻4, అది బై ఉంది కాబట్టి -4 అవుతుంది. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? -4 అవుతుంది. భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు ఈక్వల్ కాబట్టి. నెక్స్ట్ 3y ఈజ్ ఈక్వల్ 81. 3y ఈజ్ ఈక్వల్ 81ని 3⁻4గా రాయొచ్చు. ఇక్కడ కూడా భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు సమానం కాబట్టి y ఈజ్ ఈక్వల్ 4. ఇక్కడ మనకు అడిగింది x + y వాల్యూ. x + y ఈజ్ ఈక్వల్ x అంటే -4, y అంటే +4. -4 + 4 అంటే 0. ఇక్కడ మనకు ఆన్సర్ 0 వస్తుంది. తర్వాతి ప్రశ్న కింది పరిశీలనాంశాల మధ్యగతమును
కనుగొనండి. ఇక్కడ కొన్ని పరిశీలించాలు ఇచ్చాడు, కొన్ని ఇచ్చాడు. వాటి మధ్యగతం కనుగొనాలి. మధ్యగతం కనుగొనాలంటే ఫస్ట్ వీటిని ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమంలో రాసుకోవాలి. మనం ఇక్కడ ఆరోహణ క్రమంలో రాసుకుందాం. అంటే చిన్న నుండి పెద్దవాటిగా రాసుకుందాం. ఫస్ట్ 0.12, తర్వాత 0.21, ఆ తర్వాత 0.24, ఆ తర్వాత 0.34 వస్తుంది. తర్వాత 0.45, లాస్ట్కి పెద్దది 0.54. వీటిలో 6 పరిశీలంశాలు ఉన్నాయి కాబట్టి మిడిల్లో 2 ఉంటాయి మధ్యగతాలు. ఇక్కడ 0.24, 0.34. కాబట్టి వీటి రెండుటి యొక్క సరాసరి అనేది మనకి మధ్యగతం. వీటి రెండు ప్లస్ చేసి బై 2 వేయాలి. ప్లస్ అయితే 0.58 బై 2. 2తో క్యాన్సిల్ చేస్తే 0.22 జా 29 జా. మనకి ఇక్కడ మధ్యగతం అడిగింది కదా, మధ్యగతం ఎంత వచ్చింది? మధ్యగతం ఈజ్ ఈక్వల్ 0.29. ఇది మన ఆన్సర్. తరువాతి ప్రశ్న, ప్రతి రాంబస్ ఒక చతురస్రమగున. మీ జవాబును సమర్థించండి. ప్రతి రాంబస్ అనేది చతురస్రం అవుతుందా కాదా అని అడిగిండు. ఇక్కడ చూద్దాం. ప్రతి రాంబస్ చతురస్రం కాదు. ఎందుకనగా రాంబస్ మరియు చతురస్రాలు అన్ని భుజాలు సమానంగా ఉంటాయి వీటి రెండిట్లో కూడా. కానీ రాంబస్లో ప్రతి కోణము 90 degrees కానవసరం లేదు. కానీ చతురస్రంలో ప్రతి కోణం అనేది 90 degrees అవుతుంది. రాంబస్లో ప్రతి కోణం 90 degrees కానవసరం లేదు. ఆసన్న కోణాలు మొత్తము 180 అయితే సరిపోతుంది రాంబస్లో. తరువాతి ప్రశ్న, x+2, x+3 మరియు x+4లు భుజాల పొడవులుగా గల ఒక త్రిభుజ చుట్టుకొలత 21 సెంటీమీటర్లు అయిన త్రిభుజ భుజాల కొలతలను కనుగొనండి. ఇక్కడ మనకి త్రిభుజ భుజాలు ఇచ్చాడు 3, వాటి చుట్టుకొలత కూడా ఇచ్చాడు. త్రిభుజ చుట్టుకొలత ఫార్ములా ఏంటి? a+b+c అదేగా చుట్టుకొలత. ఇక్కడ మనకు భుజాలు ఇచ్చిండు. x+2 ప్లస్ x+3 ప్లస్ x+4 చుట్టుకొలత ఎంత ఇచ్చిండు? ఇక్కడ మనకి 21. ఇక్కడ మనం xని కనుక్కుందాం. x 3 ఉన్నాయి కాబట్టి 3x ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 అంటే 9 21. 9ని రైట్ సైడ్ తీసుకెళ్తే 3x 21 మైనస్ 9 అంటే 3x 21 మైనస్ 9 అంటే 12. ఇప్పుడు 3ని అటువైపు తీసుకెళ్తే x 12/3. 3 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 3 1 జా 3 4 జా x 4 అంటే మిగిలిన భుజాలు 6 7 8. తర్వాతి ప్రశ్న, a -2/3 మరియు b 4/5 అయితే a+b² విలువను గణించండి. మనకి ఇక్కడ a ఇచ్చిండు, b ఇచ్చిండు కాబట్టి a+b కనుక్కుందాం. a+b అంటే -2/3 + 4/5. దీన్ని 3 5 కాసగా తీస్తే 15 -2 × 5 -10 + 4 × 3 12. a+b 2/15 వచ్చింది. ఇప్పుడు a - b అంటే -2/3 - 4/5 -10 -12/15 అంటే -22/15 వచ్చింది. ఇక్కడ మనకు అడిగింది ఏంటి? a+b² అంటే ఇక్కడ 2/15² -22/15 అవుతుంది. ఇక్కడ రెండిటికి స్క్వేర్లో ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. 15 క్యాన్సిల్, 2 1 జా 2 11 జా 1/-11² ఇక్కడ 1/121 ఆన్సర్. తర్వాతి ప్రశ్న, -3/4 7m + 1 × -3/4
5m - 3 ఈజ్ఈక్వల్ -3/4. ఇక్కడ పవర్ లేకపోతే 1 అన్నట్టు. అయితే m⁻3 + m² + m విలువను కనుగొనండి. ఇక్కడ ఫార్ములా ప్రకారము ఘాతాంకాలని ప్లస్ చేయాలి. 7m + 1 + 5m - 1 ఈజ్ఈక్వల్ 1. ఇక్కడ mలు 12m - 2 ఈజ్ఈక్వల్ 1 అవుతాయి. 12m ఈజ్ఈక్వల్ 2 నాటి తీసుకెళ్తే 3 అవుతుంది. ఇప్పుడు m ఈజ్ఈక్వల్ 3/12 అంటే 3 × 1 = 3, 4 × m ఈజ్ఈక్వల్ 1/4 వచ్చింది. అక్కడ మనకు అడిగింది m⁻3 + m² + m విలువ అడిగింది. కాబట్టి ఇక్కడ మనం mని కామన్ తీసుకుంటే m² + m + 1 అవుతుంది. ఇక్కడ mని సబ్స్టిట్యూట్ చేద్దాం. m ఈజ్ఈక్వల్ 1/4 కాబట్టి 1/4 బ్రాకెట్ ఓపెన్. ఇక m² అంటే 1/16 + 1/4 + 1 1/4 బ్రాకెట్ ఓపెన్. ఇంకా 16 వస్తుంది. 1 + 4 + 16/16 1 + 4 + 16 అంటే 21. 16 × 4 అంటే 64. మన ఆన్సర్ 21/64 వస్తాయి. తర్వాత ప్రశ్న, అనిల్ ఒక ఇంటిని 25 లక్షలకు కొని మరమ్మతులు రంగులు వేయుటకు 5 లక్షలు ఖర్చు చేసెను. తర్వాత దానిని 33 లక్షలకు అమ్మిన అతనికి లాభమా నష్టమా ఎంత శాతం? ఇక్కడ 25 లక్షలకు కొని 5 లక్షలు ఖర్చు పెట్టిండు. కాబట్టి 25 లక్షలు + 5 లక్షలు అంటే 30 లక్షలు అవుతుంది. 25 లక్షలు + 5 లక్షలు అంటే 30 లక్షలు. అతను దానిని అమ్మింది 33 లక్షలకు అమ్మిండు. అంటే మనకు తెలిసిపోతుంది ఇక్కడే 30 లక్షలు ఖర్చు పెట్టి కొన్నాడు, తర్వాత 33 లక్షలకు అమ్మిండు అంటే అతనికి లాభమే వచ్చింది. కానీ ఎంత లాభము అనేది తెలుసుకోవాలంటే 33 లక్షలకించి 30 లక్షలు తీసేస్తే అతనికి వచ్చిన లాభము 3 లక్షలు లాభం వచ్చింది. అయితే ఇక్కడ లాభ శాతం ఎంతనో కనుగొనాలి. లాభ శాతం ఫార్ములా ఏంటి? లాభము బై కొన్న వేల ఇంటూ 100. అతనికి వచ్చిన లాభం ఎంత? 3 లక్షలు బై అతను కొన్నది 30 లక్షలు ఇంటూ 100. ఇటు క్యాన్సిల్ చేసుకుంటే 0 0 అన్ని క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు అతనికి వచ్చిన లాభ శాతము 10%. ఫాతిమ ఒక బ్యాంకు నుండి సంవత్సరానికి 12% సాధారణ వడ్డీ రేటు చొప్పున 1,20,000ను అప్పుగా తీసుకున్నది. 3 సంవత్సరాల తర్వాత ఆ బ్యాంకుకు ఫాతిమ చెల్లించవలసిన మొత్తం ఎంత? ఇక్కడ సాధారణ వడ్డీ కాబట్టి P + PTR/100 ఫార్ములా. ఇక్కడ P అసలు 1,20,000 అవుతుంది. టైము 3 సంవత్సరాలు, అలాగే వడ్డీ రేటు అనేది 12%. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే P అంటే 1,20,000 + 1,20,000 ఇంటూ 3 ఇంటూ 12/100. ఇక్కడ 0 0 క్యాన్సల్. ఇక్కడ ఇవి గుణాకారం చేస్తే 43,200 వచ్చింది. 1,20,000 + 43,200 ఆన్సర్ ఏమైతే 1,63,200.